ఉత్తరాన కొత్త వెలుగులు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో పలు ప్రాజెక్టులు. ఫోర్త్ సిటీకి ఓఆర్ఆర్ నుంచి గ్రీన్ ఫీల్డ్ రహదారి. స్థిరాస్తి మార్కెట్కు మహా ఊపు. సో మీరు చూసుకున్నట్లయితే మహానగరానికి ఉత్తరాన సరికొత్త వెలుగులు రానున్నాయి. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కొత్త ఎలివేటెడ్ కారిడార్లతో పాటు మెట్రో విస్తరణకు రంగం సిద్ధమవుతుంది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి వెస్ట్ మారేడుపల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, ఆల్వాల్, హాకింపేట్, తూంకుంట మీదుగా సామీర్పేట, ఓఆర్ఆర్ జంక్షన్ వరకు తొలుత ఎలివేటెడ్ కారిడార్కు ప్రణాళిక సిద్ధం చేశారు. మెట్రో విస్తరణకు సర్కార్ పచ్చజెండా ఊపడంతో దీన్ని డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్గా డిజైన్లో మార్పులు కూడా చేశారనమాట. సో ఈ విధంగా NH44లోని డైరీ ఫామ్ వరకు కూడా ముఖ్యంగా ప్యారడైజ్ నుంచి మరో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ అయితే రాబోతుంది. సామీర్పేట వరకు మెట్రో విస్తరణ ప్రణాళికలు అయితే ఉన్నాయి. ఈ రెండు మహారహదారులతో ఉత్తర వైపు స్థిరాస్తి రంగ ముఖ చిత్రమే మారిపోతుంది. ప్రస్తుతం పశ్చిమ వైపు ఈ రంగం ఎక్కువగా కేంద్రీకృతం అయితే ఉంది. కోకాపేటలోని హెచ్ఎండిఏ భూమి వేలం వేయగా ఎకరా 100 కోట్లు పలికింది. ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టుకు అనుసంధానంతో పాటు ఐటీ కారిడార్ కారణంగా భూములకు భారీ డిమాండ్ ఉంటుంది. ఈ రెండు రహదారులతో ఉత్తరం వైపు కూడా స్థిరాస్తి మార్కెట్కి మంచి ఊపంతుందని మార్కెట్లో విశ్లేషకులు సాగిస్తూ ఉన్నారు. ఈ మార్గాల కారణంగా నగరంతో అనుసంధానం పెరిగిన ప్రజా రవాణా మరింత మెరుగవుతుందని, రవాణా సులువైతే పరోక్షంగా స్థిరాస్తి మార్కెట్ విలువ కూడా పెరుగుతుందని చెప్తున్నారు. ఈ విధంగా హైదరాబాద్లో స్థిరాస్తి మార్కెట్ విలువ అయితే భారీగా పెరగబోతూ ఉన్నాయన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.